ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, 420 గాడు, సైకో గాడు, ఏవన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డి హుటాహుటీన అనూహ్యంగా బెంగళూరుకి ప్రత్యేక విమానంలో బయలుదేరాడు. బెంగళూరులో రహస్య సమావేశానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. సొంత చెల్లి షర్మిలతో అసలు బెంగళూరులో ఎందుకు భేటీ అవ్వాలనుకుంటున్నాడు, ఈ భేటీ ఎవరు నిర్వహిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే 420 గాడికి అధికార మదం అహంకారం దిగిపోతా ఉంది రోజు రోజుకి. వీడు ఇంకా నేను పెద్ద తోపుని తురుంకాన్ని అనుకుంటా ఉంటే చుట్టుపక్కల నుంచి తన చెల్లి కొడుతున్నటువంటి దెబ్బలకి విలవిల్లాడిపోతా ఉన్నాడు. ఒకవైపు రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యుడు ఎంత నికృష్ట పరిపాలన చేశాడో, సొంత చెల్లికి, తల్లికి, బాబాయికి, తండ్రికి ఎంత అవమానాలు, అవహేళనలు, అన్యాయాలు, ఆకృత్యాలు చేశాడనేది రాష్ట్ర ప్రజలకు తెలిసిన తర్వాత కడప జిల్లాలోనే వాడిని చెప్పుతో కొట్టి ఉమ్మడి కడప జిల్లాలో 7 సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ చెల్లి టైం నడుస్తా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల్లో, అవినీతిలో అత్యధిక భాగం దాచిపెట్టుకొని ఉండేది ఒకవైపు తెలంగాణలో, మరోవైపు కర్ణాటకలో. తెలంగాణలో రేవంత్ రెడ్డి రంకుమొగుళ్ళ తగులుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అతనితో రాజీకి పోవాలన్నా జగన్మోహన్ రెడ్డితో అతను రాజీ అవ్వడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అసలు రెడ్డి కాదని, రేవంత్ రెడ్డిని ఓడించాలని, చివరికి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదని దౌర్భాగ్య ప్లాన్లు వేసినటువంటి నికృష్టుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి అతన్ని చెప్పుతో కొడతాడు. ఆ తర్వాత కర్ణాటకలో ఇటీవల జగన్మోహన్ రెడ్డి దాదాపు 11 రోజులు, ఈ నీచుడికి వచ్చింది 11 సీట్లు, ఈడేమో 11 రోజులే కర్ణాటకలో బెంగళూరులో యలహంకలో 32 ఎకరాల్లో ఉన్నటువంటి ప్యాలెస్, అది కూడా ప్రజాధనాన్ని దోచుకొని కట్టింది. అయితే ఈ దౌర్భాగ్యుడు ఆ యలహంక ప్యాలెస్ లో కూర్చొని ఒక ప్రపోజల్ కాంగ్రెస్ పార్టీకి పంపించినట్టుగా వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి డికే శివకుమార్ ద్వారా రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి వర్తమానం పంపించాడంటే ఈ డెకాయిట్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను పార్టీ విలీనం చేస్తాను కాంగ్రెస్ పార్టీలో, కాకపోతే షర్మిలాని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించండి అని చెప్పి చెప్పుతో కొడతాం. దౌర్భాగ్యుడా, నీ తండ్రి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం అయితే ఆ కాంగ్రెస్ పార్టీని చీల్చి ఆ కాంగ్రెస్ పార్టీ మీద, సోనియా గాంధీ మీద కారుకూతలు కూసినటువంటి నువ్వు ఇవాళ నీకు దిక్కు లేక వస్తుంటే, నువ్వు బలంగా ఉన్నప్పుడు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పొత్తుకొచ్చావంటే అర్థం పర్థం ఉందరా. ఇప్పుడు నీ పార్టీ 11 సీట్లకు పరిమితమయ్యి అందులో ఎంతమంది ఉంటారో పోతారో తెలియక, అసలు పార్టీ నడుపుతావో లేదో తెలియక, మీ బాబాయిని వేసేసినటువంటి కేసులు మీ వాళ్ళంతా లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండి, నీ అక్రమాస్తులు ఏదైతే 11 సిబిఐ, 8 ఈడీ ఛార్జ్ షీట్లు, మొత్తం 32 కేసులు ఉన్నాయో ఆ కేసుల్లో నువ్వెప్పుడు బొక్కలోకి పోతావో తెలియక నీ పార్టీ బతకటం కోసం నువ్వు వచ్చి మా పార్టీలో విలీనం చేస్తానని, పైగా ఈ పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఈ పార్టీలో జాయిన్ అయినటువంటి షర్మిలాని నువ్వు బయటికి పంపించమని అంటే నువ్వు టర్మ్స్ చెప్తావేంద్రా నువ్వు పార్టీ విలీనం చేయడానికి, దౌర్భాగ్యుడా అన్నట్టుగా వాళ్ళు రియాక్ట్ అవడంతో ఏమి చేయాలో పాల్పోనటువంటి జగన్మోహన్ రెడ్డి. మరోవైపు చెల్లేమో తనకున్నటువంటి ఆస్తిలో వాటాలతో పాటు గతంలోనే షర్మిలా గారు మాట చెప్పారు, సాక్షిలో కూడా నాకు సగవాటా ఉంది, అయినా ఈ దౌర్భాగ్యుడు నా వార్త కూడా సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కూడా వేయడు అని. కానీ ఇవాళ సాక్షి ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో సాక్షి ప్రధానంగా నడుస్తూ ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాడు సాక్షి నడుపుకోవాలన్నా కూడా నడుపుకోలేనటువంటి పరిస్థితి, వాడు అక్రమంగా సంపాదించుకున్నటువంటి సంపాదనలు వాడి చేతిలో ఉండనటువంటి పరిస్థితి. ఎందుకని షర్మిలాతో ఏదో ఒక విధంగా కాంప్రమైజ్కి పోదామని చెప్పి డిసైడ్ అయ్యి, సరే కాంప్రమైజ్కి పోయి ఏ ఆస్తులు ఇవ్వాలనేటువంటి చర్చ వచ్చినప్పుడు వీడికి పేపరు టీవీ లేకపోతే వీడు బతకలేడు. ఎందుకంటే ఎప్పుడు అబద్ధాలు పుక్కాలుగా చంద్రబాబు నాయుడు గారి మీద విషపరాతలు రాయింది వీడి పెళ్ళాంకి నిద్ర పట్టినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అందుకని హైదరాబాద్లో ఉన్నటువంటి లోటస్ పౌండ్ ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్లో మొత్తం కూడా షర్మిలాకే ఇచ్చేస్తాను అనేటువంటి ప్రపోజల్. ఎందుకంటే వీడు హైదరాబాద్లోకి వెళ్ళి ఉండే ఉద్దేశం లేదు. వీడు గతంలో చంద్రబాబు నాయుడు గారిని అనేవాడు, హైదరాబాద్ నుంచి వస్తున్నాం అని. ఈ దౌర్భాగ్యుడు వీడు ఓడిపోయిన తర్వాత ఎన్ని రోజులు తాడేపల్లిలో ఉన్నాడు, 2 రోజులు పులివెందులు పోయాడు, ఆ నుంచి బెంగళూరు పారిపోయి 11 రోజులు ఉన్నాడు. వీడికి వచ్చినటువంటి 11 సీట్లు లాగే మళ్ళీ వచ్చాడు, 2-3 రోజులు ఉన్నాడు, మళ్ళీ పోయాడు పులివెందుల్లో 2-3 రోజులు ఉన్నాడు, మళ్ళీ ఆ నుంచి బెంగళూరు పారిపోయాడు. అంటే వీడికి బెంగళూరులో ఏం పని ఉందయ్యా అంటే ఈ సెటిల్మెంట్ వ్యవహారమే. చెల్లితో ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకుంటే కానీ ఇక నేను గెటాన్ అవును అనేటువంటి పరిస్థితి నేపథ్యంలో వీడు అక్కడతో
పాటు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఆస్తులు కూడా, అంటే వీడు ఎట్లాగో దాచుకొని అరాచకాలు చేయడం ద్వారా సంపాదించినవే కాబట్టి అక్కడ ఉంటే రేవంత్ రెడ్డి ఏమన్నా సీరియస్గా వాటి మీద యాక్షన్ చేస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో తెలంగాణలో ఉన్నటువంటి మేజర్ ఆస్తుల్లో మేజర్ భాగం అంతా కూడా షర్మిలాకి ఇచ్చేయటానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ సెటిల్మెంట్లో భాగంగా ఇప్పుడు బెంగళూరులో ఉన్నటువంటి ప్యాలెస్లో అన్నా చెల్లెళ్ళ మధ్య సెటిల్మెంట్ జరగబోతున్నట్టుగా, దానికి వీళ్ళిద్దరికీ సన్నిహితుడైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నేత, దాంతోపాటు ఇటీవల పార్టీ పెట్టుకొని ఒక సీటు గెలిచినటువంటి గాలి జనార్దన్ రెడ్డి కూడా ఈ చర్చల్లో పాల్గొంటున్నట్టుగా, మీ ఇద్దరు గొడవ పడడం వల్ల ఆంధ్రప్రదేశ్లో మీ బతుకులు ఇట్టయిపోయినాయి కాబట్టి మీ ఇద్దరు ఒక రాజీకి రావాలి, మీకు ఆస్తుల విషయంలోనే కదా ఉండేది గొడవ. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్టాగో రాజ్యసభకి ఇయ్యాలన్నా కూడా వాడికి పక్కన 11 సీట్లకి ఏమి రావు కాబట్టి తర్వాత సంగతి తర్వాత నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎట్టొకటి రాజకీయం చేసుకుందో, ఆస్తులు మాత్రం ముందు సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి పెద్ద మనిషిగా ఇటు గాలి జనార్దన్ రెడ్డి, అటు కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడు ఇద్దరు కూడా మధ్యవర్తిత్వం వహించి అన్నా చెల్లెళ్ళ మధ్య ఆస్తుల సెటిల్మెంట్కి రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎన్నాళ్ళు బెట్టు చేసినటువంటి భారతీరెడ్డి కూడా ఇప్పుడు ఇతను జైల్లోకి పోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి జైలుకి ఎట్టకపోతాడు, దాంతోపాటు భారతీరెడ్డి గారి బావ అవినాష్ రెడ్డి గారు జైలుకి పోతారు, దాంతోపాటు బాబాయ్ వేసేసినటువంటి కేసులో భారతీ పేరు కూడా వచ్చేటువంటి విధంగా చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో భారతీ కూడా ఈ యొక్క సెటిల్మెంట్కి అంగీకరించినట్టుగా తెలుస్తా ఉంది. అన్నా చెల్లి మధ్య ఒక రాజీ కుదరబోతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి.